కేసీఆర్ ఎంపీగా మీకైతే అవకాశం కల్పించినటువంటి సందర్భం కనబడుతుంది. అసలు ఎట్లా అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేయబోతున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేయబోతున్నారు? మీకు ఒకటైతే చెప్తే నేను 25 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఎట్టి చాకరీ చేసిన, ఎంతో కష్టపడ్డా. సరే ఆ పార్టీ గురించి ఇప్పుడు నేను మాట్లాడడం కరెక్ట్ కాదు, నువ్వు తీసినవాడు తీస్తున్నా. ఆ పార్టీలో ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే ప్రజాక్షేత్రంలో ఉంటారో, ఎవరైతే ప్రజాసేవలో ఉంటారో వాళ్ళని పనికిరాని వాళ్ళ కింద చూస్తారు. దానికి నిదర్శనం నేనే. గ్రేటర్ హైదరాబాద్లో నాలాగా ఎవరైనా కష్టపడితే నేను నిజంగా వాళ్ళకి సల్యూట్ చేస్తా. నేను చాలా కష్టపడ్డా. సరే, దాని గురించి పక్కన రాబోయే ఎన్నికలలో మల్కాజ్గిరి నుండి నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు. ఎందుకంటే నేను ప్రజల్లో తిరుగుతున్నా, ప్రజల రెస్పాన్స్ చూసినా. నేను ప్రజల దగ్గరికి ఇవాళ హెలికాప్టర్ వేసుకొని వేటోళ్ళలాగా వస్తలేను, హాయ్ హాయ్ అని చెప్పుకుంటూ వస్తలేను, మళ్ళీ బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ పోను. నేను వాళ్ళ మధ్యన ఉంటా, వాళ్ళతో ఉంటా, వాళ్ళ సేవకుడిలాగా ఉంటా, వాళ్ళ ఇంటిలో ఒక మనిషిలాగా ఉంటా. కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఎవరేమనుకున్నా, ఏ పార్టీ వాళ్ళు ఏమనుకున్నా, చాలా పెద్ద పెద్దవాళ్ళు అనుకున్నా, 6 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 3 సార్లు మంత్రిగా చేశారు, ఇటు సైడ్ వస్తే జడ్పీ చైర్మన్గా చేశారు, ఇటు సైడ్ వస్తే మంత్రులుగా చేశారు, వాళ్ళ ఇంట్లో కూడా 3 ఎమ్మెల్సీలు 2 ఎమ్మెల్యేలు అనుకోవచ్చు. నాకు సంబంధించిన విషయం కాదు. నేను ఒకటే అంటున్నా, నేను ఎవరిని డిస్ప్యూట్ చేయదలుచుకోలేదు. నేను ఒకటే అంటున్నా, నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు. ఎందుకు ఆశీర్వదిస్తారంటే వాళ్ళతో మమేకమే ఉంటాను. నేను 37 లక్షల మందితోటి మమేకమే ఉండని అవసరం లేదు. నేను కొందరితో మమేకమైనా కూడా నేను ఎలాంటి వాడిని, నేను ఎట్లుంటా, ఎలాంటి సేవలు చేస్తా అనేది అందరికీ ఆటోమేటిక్గా మౌత్ ట్రాక్ తోటి వెళ్ళిపోతుంది, ఏదో రకంగా వెళ్ళిపోతుంది. కాబట్టి నన్ను తప్పకుండా ప్రజలేమో గెలుస్తా అనేటువంటి ధీమాతో చెప్తున్నారు. కానీ అభ్యర్థిని నేనే గెలిస్తే, సునీతా మహేందర్ రెడ్డి గెలిస్తే ముఖ్యమంత్రిగా నేనే గెలిచినట్టుగా అనుకోవచ్చు అనేటువంటి మాట రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మీ ప్రత్యర్థి ఇప్పుడు రేవంత్ రెడ్డా, సునీతా మహేందర్ రెడ్డా? నేనైతే ఒకటి చెప్తాను. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మల్కాజ్గిరిలో ఆయన కొడంగల్లో ఓడగొడితే మల్కాజ్గిరి ప్రజలు ఆయన ఎంపీగా గెలిపించారు. సరే, ఆయన అంటే తప్పేం లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళని ఆయన అనవచ్చు, గెలిపిస్తా అనవచ్చు, 17కు 17 గెలిపిస్తాను అనే హక్కు వాళ్ళకు ఉంది. నేను మాత్రం ఒకటి చెప్పదలుచుకున్నా. మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత కనీసం వాళ్ళ ఎంపీ ఫండ్స్ కూడా యూజ్ చేయలేకపోయింది ఆయన. ప్రజలలో ఏ రోజాన్ని వచ్చిందా? ప్రజల కష్టాలు తెలుసుకున్నాడా? ప్రజలను పిలిపించుకున్నాడా? సరే, గెలిపించుకున్న ప్రజలన్నా ఎప్పుడన్నా మీటింగ్ పెట్టి వాళ్ళకి థ్యాంక్ చెప్పిండా, వాళ్ళకి కృతజ్ఞత చెప్పిండా? గెలిచిండైతే ఎట్లా పీసీసీ రావాలి నాకు, మరి నేను ఎట్లా నా పొలిటికల్ దానిలో ఎట్లుండాలి, మరి ఎట్లా ముఖ్యమంత్రి కావాలి, ఎవరికి నా వాళ్ళకి సీట్లు ఇప్పించుకోవాలని చూసుకున్నాడు తప్ప ప్రజలను చూసుకోవాలి. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ప్రజలతో కరోనా టైంలో మరి మొత్తం ప్రపంచంలోనే అతలాకుతలమైంది. కరోనా టైంలో మరి ఏ ఒక్క రోజైనా ఒక ఎంపీగా ఉండి మరి కరోనా సమస్యల గురించి ప్రజలు సతమతమవుతుంటే ఏ ఒక్కరోజు వచ్చి ఎవరైనా పలకరించిండా? నాకు 2 సార్లు కరోనా వచ్చిన ప్రజలు తిరిగితే నన్ను 28 రోజులు ఐసీయూలో పెట్టారు. 28 డేస్ నేను ఐసీయూలో ఉంటుంది. మరి ప్రజలకు తెలుసు నేను ఎందరికో కరోనా టైంలో సాయం చేసిన. మరి వర్షాకాలంలో వర్షాలు వచ్చి చాలా ఫ్లడ్స్ వచ్చి మా ఏరియాలో మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్లలో ఎన్నో ఇళ్ళు మునిగిపోయినాయి, ఎందరో రోడ్డు మీద పడిపోయినారు. మరి వారు ఎంపీగా ఉండి మరి వచ్చి ఎవరి సమస్యలను తీర్చిరా, ఎవరికైనా సహాయం చేసిరా, ఎవరినైనా అడిగినరా? ఇలాంటివి వస్తే ప్రజలన్నీ గమనిస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, మంత్రి అయినా ప్రజలన్నీ గమనిస్తారు.